హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ స్వాతిని. మేమైతే లీవ్కి వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళాము, స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళాము, అలాగే చర్చిలు తిరిగాము. కానీ మేము మా ఊర్లో ఉన్న చర్చిని అయితే ఇంతవరకు వీడియో మీకు పెట్టలేదు కదా. చూడండి, ఈరోజు నేను మా చర్చి గురించి చెప్తాను. మా చర్చి 1992లో ఒక పాత చర్చి ఉండేదన్నమాట. ఆ పాత చర్చి ఫారినర్స్ ఉండేవాళ్ళు కదా, ఆ టైంలో ఫారినర్స్ కట్టారనమాట ఆ చర్చి చిన్నది, సరిపోవట్లేదని చెప్పేసి 2012లో దీన్ని చిన్న చర్చిని పడగొట్టేశారనమాట. ఆ పడగొట్టిన తర్వాత అది 2012 నుంచి స్టార్ట్ చేసి 2015 కల్లా కట్టేసేసారనమాట ఈ చర్చి. కట్టేసిన తర్వాత ఈ 2016లో ఫస్ట్ మా మ్యారేజ్ అయిందండి ఈ చర్చిలో. ఈ చర్చి కట్టుకున్న తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అయితే మేమే చేసుకున్నాము. చూడండి, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అండి మాది. పెద్ద సిటీ అయితే ఏం కాదు, సిటీకి చాలా దూరంగా మేము ఒక పల్లెటూరులో ఉంటాము. ఇదేనండి మా చర్చి, మా ఊరు పాంచాలవరం. చూడండి, సండే కదా, మా పిల్లలు మార్నింగ్ సండే స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. చూడండి, సండే స్కూల్కి వెళ్తున్నారు మా పిల్లలు అయితే. ఇదైతే కింద అనమాట. ఇదంతా కింద ఏదన్నా ఫంక్షన్ అకేషన్ అట్లా చేసుకుంటారు. చూడండి, ఇది సర్వీస్ జరిగేదైతే ఇది పైన జరుగుతుంది అనమాట సర్వీసు. పిల్లలు వెళ్తున్నారు చూడండి. అది మా పాప, మా బాబు. వాళ్ళని మా హస్బెండ్ చర్చిలో వదిలేద్దామని వెళ్తే ఆయనకి ఇంకా మన ఓన్ చర్చ్ ఉంటే మనం ఇంతవరకు యూట్యూబ్లో పెట్టలేదని చెప్పేసి ఆ చర్చిని అయితే వీడియో క్లిప్ చేశారు. చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా పిల్లలు మార్నింగ్ లేచి స్నానాలు చేసి రెడీ అయ్యి చర్చిలోకి వెళ్ళారనమాట. వెళ్ళి ఇద్దరు ఒక దగ్గరే కూర్చున్నారు. అంటే మేము సండే అయితే వెళ్ళాం కదా, మేమంటే జమ్మూలో ఉంటాము, అక్కడంటే చర్చెస్ తక్కువ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి లీవ్కి వచ్చిన ప్రతిసారి మా పిల్లలు ఇట్లా సండే స్కూల్కి చర్చికి వెళ్ళడం చేస్తారనమాట. ఇప్పుడు లేడీస్ ఒకవైపు కూర్చుంటారు, జెంట్స్ ఒకవైపు కూర్చుంటారు, పిల్లలైనా సరే. చూడండి, చర్చ్ అయితే చూడడానికి ఎంత బాగుందో. మా బాబు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. అన్నీ చూడండి, టైల్స్, ఇప్పుడు డ్రమ్స్ అండి, అవైతే కాంగో అంటారు డ్రమ్స్ అవి. మీకు చూడండి, చర్చి మొత్తం ఎంత నీట్గా ఉందో, సూపర్గా ఉందన్నమాట. చాలా మనీ ఖర్చు అయింది చర్చి కట్టడానికి. కానీ మా ఊరు వాళ్ళే అందరు వేసుకొని తల కొంచెం వేసేసుకొని ఒక చర్చిని అనేది నిర్మించారు. ఇదేనండి పాంచాలవరం చర్చ్. చూడండి ఎంత బాగుందో. కింద ఇది పైన అయితే జెంట్స్ కూర్చుంటారనమాట. ఇవి చూడండి, ఇక్కడ కింద అయితే లేడీస్ కూర్చొని ఉంటారు, పైన అయితే బాల్కనీలో జెంట్స్ కూర్చుంటారనమాట, మగవాళ్ళు కూర్చుంటారు. అదే పెద్దవాళ్ళు అయితే ఇటు బ్యాక్ సైడ్ కూర్చుంటారనమాట. ఇదండి ఆల్మోస్ట్ మా చర్చ్ అయితే మీరు చూసారు కదా. మా పిల్లలు అయితే చూడండి ప్రేయర్ చేసుకుంటున్నారు, వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. చూడండి, చర్చ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇదైతే బలిపీఠం, దీనిపైకి అయితే వెళ్ళకూడదు. పిల్లలు వెళ్ళొచ్చు కానీ పెద్దవాళ్ళు అయితే వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే దానికన్నీ ఒక రూల్స్ అనేవి ఉంటాయి. దానిపైకి అయితే వెళ్ళకూడదు. ఓన్లీ పాస్టర్స్ మటుకే అక్కడ వెళ్తారనమాట. పాస్టర్ గారు అక్కడ ఉంటారు. ఇక మామూలు వాళ్ళు అయితే ఇక్కడ అందరూ కూర్చొని ఉంటారనమాట. ఇదైతే బాల్కనీకి పైకి దారి. చూడండి, అంత టైల్సేను, చాలా బాగా కట్టారు. చూడండి, వెళ్తా ఉన్నాడు పైకి. ఇదైతే బాల్కనీ అండి. ఇక్కడైతే వచ్చేసి జెంట్స్ కూర్చుంటారనమాట. చూడండి, చర్చి పైనుండి చూడడానికి చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళొచ్చు కానీ అక్కడైతే కూర్చోడానికి అయితే ఏముండదు అనమాట. అక్కడ అది గుడి గంట ఉంటుంది కదా, అదైతే పైన ఉంటుంది. మా పిల్లలు ఇక చూస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం చైర్స్ వేసుకొని కూర్చుంటారు. పల్లెటూరు వాతావరణం చూడండి. దీనికి ఆపోజిట్లోనే, చర్చికి ఆపోజిట్లోనే చెరువులు. చూడండి ఎన్ని చెరువులు కనిపిస్తున్నాయో. ఇదైతే మా చిన్న ఊరు అనమాట. చిన్నదంటే చిన్నదైతే ఏం కాదు, పర్లేదు, మాది విలేజ్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ ఆపోజిట్లోనే చెరువు.
చల్లని వాతావరణం. మళ్ళీ చర్చి లోపలికి వచ్చేసాం మనం. చూడండి, చర్చ్ స్టార్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. పిల్లలు చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయిపోయి చూసారా. మీరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎలా ఉంది వీడియోస్, మేము ఎలా చేస్తున్నాం అనేది ప్లీజ్ మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది చర్చి పక్కన చూడండి వాతావరణం. సో నైస్, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.